तेलंगाना के वजीर बाल्दी नाज़्म नाज़्म के तारक रामाराव ने वाज़ेह किया है कि हैदराबाद को जल्द ही कचरे से पाक शहर में तब्दील किया जाएगा। उन्होंने शहरियों से ख्वाहिश की है कि वो शहर को साफ रखने के लिए आगे हैं। खुश्क और तर कचरे को अलहदा करने के लिए दिए गए छोटे कचरेदानों का इस्तेमाल करें और घरों को कचरे की वसूली के लिए आने वाले बल्दिया के ऑटोज को ये हवाले करें। सैनिटेशन में बेहतरी और घरों से कचरे की मौसर वसूली को यकीनी बनाने के लिए ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन GHMC ने मजीद 650 से ज्यादा स्वच्छ ऑटो टिपर्स का इजाफा किया है और शहर में घर घर कचरे की वसूली में तोसी की है। स्वच्छ भारत कदम के हिस्से के तौर पर बल्दिया ने 30 सर्कल्स में पहले से मौजूद 2500 गाड़ियों के अलावा 650 से ज्यादा ऑटोज फराहम किए हैं। तारक रामाराव ने शहर हैदराबाद की नेकलेस रोड पर इन गाड़ियों को झंडी दिखाकर रवाना किया। इन गाड़ियों के जरिए इन सर्कल्स का अहाता किया जाएगा जिनका अहाता हुनूस नहीं किया गया। हर सर्कल में शफाफ अंदाज में कचरे की वसूली का काम अंजाम दिया जाएगा। मिस्टर राव ने GHMC की हुक्काम को शहर को साफ रखने की मसाई पर मुबारकबाद पेश की। उन्होंने सैनिटेशन पर मजीद तवज्जो देने की जरूरत को भी उजागर किया। उन्होंने कहा कि कोरोना वबा के पेश नजर हमें मजीद सफाई पर तवज्जो मरकूज करने की जरूरत है। GHMC ने कोरोना वबा की रोकथाम के लिए लगाए गए लॉकडाउन के दौरान मौसर इक़दामात किए थे। उन्होंने कहा कि स्वच्छता का मतलब सिर्फ हुकूमत या GHMC नहीं है बल्कि अवाम भी स्वच्छता के लिए उतने ही जिम्मेदार हैं। उन्होंने निशानदेही की कि वजीर आला के चंद्रशेखर राव की क़यादत में साफ सफाई और सैनिटेशन को अव्वलीन तरजीह दी जा रही है और स्वच्छता प्रोग्राम का आगाज शहर हैदराबाद में 2015 में किया गया। उसके हिस्से के तौर पर अब तक 2500 स्वच्छता गाड़ियों को दस्तयाब करवाया गया। उसमें अब मजीद का इजाफा किया गया है। స్వచ్ఛతని పారిశుద్ధ్యాన్ని ఒక ప్రాధాన్యతగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏదైతే మనం 2015వ సంవత్సరంలో ప్రారంభించుకున్నామో దానిలో భాగంగా మొదటి విడతగా 2500 వాహనాలు ఇప్పటికే స్వచ్ఛ ఆటోలు మనం ఏర్పాటు చేసుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాకపోతే పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నగర విస్తరణ, వీటన్నిటితో పాటు మన నగరాన్ని కూడా ఒక బిన్ ఫ్రీ సిటీగా చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే రకంగా మన మున్సిపల్ శాఖకున్నదో దానికి అనుగుణంగా మరొక 650 కొత్త స్వచ్ఛ ఆటోలని నగరంలో ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో ఆ 650లో ఈరోజు మొదటి విడతగా ఒక 300 స్వచ్ఛ ఆటోల్ని, కొత్త ఆటోల్ని నగరంలో ప్రవేశపెడతా ఉన్నాం. నగర ప్రజలతో కూడా మా అందరి విజ్ఞప్తి ఏమంటే స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వమో ఒక GHMCనో అనుకుంటే అయ్యేది కాదు. తప్పకుండా ప్రజలు కూడా డోర్ టు డోర్ కలెక్షన్ లో గానీ, సెగ్రిగేషన్ లో గానీ, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసే దానిలో గానీ మీకు గతంలో ఏవైతే బుట్టలు ఇవ్వడం జరిగిందో, చెత్త బుట్టలు ఇవ్వడం జరిగిందో వాటిని వినియోగంలోకి తీసుకొస్తూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు కూడా సహకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి. ఇప్పటికే మీరు చూస్తా ఉన్నారు, నగరంలో పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేకంగా ఒక ఎజెండాతో కొత్తగా కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఆధునికమైన రిఫ్యూజ్ కాంపాక్టర్లు తెచ్చి డొక్కు బండ్లు ఏవి కూడా రోడ్ల మీద లేకుండా, రోడ్ల మీద చెత్త వెదజల్లకుండా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంతో పాటు బిన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని చేయాలి అంటే డోర్ టు డోర్ కలెక్షన్ ఎఫిషియన్సీ పెరగాల్సిన అవసరం ఉంది. వాటి కోసమే ఈ 650 ఆటోలు కూడా కొత్తగా తీసుకొస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ 650 ఆటోల ద్వారా కొత్తగా కొంతమందికి ఉపాధి కలుగుతా ఉంది. దాంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే